తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పర్కాల బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కానీ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చాలా నష్టానికి గురైందని అన్నారు. కాంగ్రెస్ బోగస్ హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. మాజీ శాసనసభ్యులు శ్రీ చల్లాధర్మారెడ్డి గారి ఆదేశానుసారం పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్ అనే విధంగా తెలంగాణను ఏ గల్లీకి పోయినా ఏడికి పోయినా ఒక సామాన్య వ్యక్తికి కావాల్సినటువంటి నిధులను నియామకాలను సమకూర్చినటువంటి తెలంగాణను ఒక మరో సింగపూర్ సిటీ లెక్క చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. రాబోయే తరంలో కూడా జనాలు కూడా ఈరోజు మేము తప్పు చేశాము, కేసీఆర్ గారిని కాకుండా మన యొక్క పార్టీని కాకుండా మన ఇంట్లో ఉన్న పార్టీని కాకుండా మన బాపుని కాకుండా మన అందరికీ మేలు చేసినటువంటి ఒక నాయకుడిని మనం కోల్పోయినామని ఈరోజు చాలామంది ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పేసి చాలామంది ప్రజలు ఉన్నటువంటి సన్నివేశం. కావున రాబోయే తరాలలో మళ్ళీ తెలంగాణ అభివృద్ధి సస్యశ్యామలంగా జరుగుతుంది. పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మా యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఈరోజు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో అందరూ చూస్తే అర్థమవుతుంది. గౌరవ పెద్దలు మళ్ళీ మాజీ శాసనసభ్యులు శ్రీ చల్లాధర్మారెడ్డి గారు పరకాల నియోజకవర్గము శాసనసభ్యులు ఎన్నికై రాబోయే తరాలలో పరకాలను కూడా మన యొక్క హైదరాబాద్ అయితే ఏ విధంగా అయితే సింగపూర్ సిటీ లెక్క అయిందో మన పరకాలను కూడా ఆ విధంగా మళ్ళీ పెద్దలు మా యొక్క ధర్మారెడ్డి సార్ గారి నేతృత్వంలో మళ్ళీ మొదలవుతుంది. రాబోయే తరాలలో కూడా ఇప్పటికే జనాలలో కూడా ఎట్లా ఉంది గవర్నమెంట్, ఏ విధంగా గవర్నమెంట్ అంటే ఒకసారి 10 సార్లు చేసిన తర్వాత ఇంకో గవర్నమెంట్ ఎట్లా చేస్తాయని చెప్పేసి ఆలోచనతోనే బదిలేయడం జరిగింది. కానీ ఇప్పుడే ప్రజలు అసలు ఎందుకు చేసినామనే పొరపాటు పడుతున్నారు కనుక రాబోయే తరాలలో మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయ్యే మళ్ళీ తెలంగాణని ఇలాంటి ఇన్ని రోజులు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ని ముందుకు జరిపించి అందరికీ మంచి అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. కనుక ఈరోజు ఇక్కడ మేము పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజల ఆశీస్సులు మరియు అందరి పెద్దల యొక్క ఆశీస్సులు మా యొక్క అందరి తెలంగాణ ప్రజల ఆశీస్సులు తీసుకుంటూ ఆయన మరీ 100 ఏళ్ళు బతికి మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరొకసారి పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యం పరకాల పట్టణ శాఖ ద్వారా మరియు గౌరవనీయులు మా యొక్క నియోజకవర్గ నాయకులు శ్రీ చల్లాధర్మారెడ్డి గారి తరఫున అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా